ప్రస్తుతం వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రాణరక్షక మందుల కోసం కొనుగోలు విధానం విషయంలో ఎందుకు ఈ దిగజారుడు ప్రయత్నం జరిగింది? దీన్ని వెనుక ఉన్న కుట్ర ఏంటి? దీని మీద విచారణ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. దాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది నారా లోకేష్ గారి పాత్ర ఈ రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేయటానికి ఆయన గారు తీసుకున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఒక వైపున హింస, మరొక వైపున అవినీతి కరాళ నృత్యం చేస్తున్నాయి రాష్ట్రంలో. చివరకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థను కూడా వదలకుండా వాళ్ళిష్టం వచ్చినట్టుగా దాన్ని కూడా పట్టి పీడించేదానికి పూనుకున్నారు. ఈ రోజున మందుల సరఫరా విషయంలో కూడా శస్త్రచికిత్సల పరికరాల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారంలో కూడా పెద్ద ఎత్తున అవినీతి చేయటానికి ఈ తతంగం చేస్తున్నారు. అలాగే బర్డ్స్ లోను, స్విమ్స్ లోను కొనేటువంటి పెద్ద యంత్రాలకు సంబంధించిన టెండర్లలో గోల్మాల్ జరుగుతున్నది. టెండర్లు పేరుకు L1 పేరుతో చేస్తున్నారు. కానీ ఈ తతంగాన్ని నడిపేటువంటి ఆ పెద్దలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి ఆ కంపెనీలతో మాట్లాడుకొని తక్కువ ధరలకు వాళ్ల దగ్గర కొని ఎక్కువ ధరలకు టీటీడీకి అమ్ముతున్నట్టుగా సృష్టిస్తున్నారు. ఇది ఈ రోజున పేద ప్రజల జీవనాడిగా, రాయలసీమకే ప్రాణప్రదాయినిగా ఉన్నటువంటి స్విమ్స్, దేశంలోనే అగ్రగామి ఎముకల ఆసుపత్రి అయినటువంటి బర్డ్స్, ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచుతున్నటువంటి చిన్నపిల్లల ఆసుపత్రిలో వైద్య పరికరాలకు, మందులకు సంబంధించిన దారుణం ఇంత ఘోరంగా ఉన్నది అన్న విషయాన్ని బయట పెడుతూ దీని మీద విచారణ చేయాలి. వాస్తవాలు బయటికి రావాలి. ఈ నిర్ణయం తీసుకున్నటువంటి దొంగల భాగోతం బయట పెట్టాలి. వాళ్లకు తగు రీతిలో శిక్ష జరగాలి అని డిమాండ్ చేస్తున్నాం. బోర్డు తీర్మానం ఇది. జూలై నెల 14/7/2026 తీసుకున్న నిర్ణయం ఈ హాస్పిటల్స్ కొనుగోళ్లకు సంబంధించిన సడలింపు 134వ తీర్మానం. థ్యాంక్ యూ. ఏం ఎత్తిపోయిందా?